ప్రభువునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి అతి పరిశుద్ధమైన నామములు శుభములు. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. నేను మీతో నిత్య నిబంధన చేసేదను. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 3వ చరణంలో దేవుడు ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దైవజనమా, దేవుడు తన ప్రజలైనటువంటి ఇజ్రాయేలీలతో మరి ఈ యొక్క నిత్య నిబంధన చేస్తూ వచ్చిన విధానాన్ని మనం చూడగలం. ఆయన మాటను మనం విన్నప్పుడు మనం దీవించబడి అనేకులకు దీవెనకరంగా మనం చేపడతాం. అలాగున దైవజనుడు అబ్రహామును దేవుడు జ్ఞాపకం చేసుకుని మరి అన్య దేశంలో నుంచి హారాన్లో నుంచి ఆయనను పిలిచి ప్రత్యేకపరిచి దేవుడు ఆశీర్వదించాలని ఉద్దేశించినాడు. అబ్రహాంతో దేవుడు చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొని అబ్రహాము అనేకులకు ఆశీర్వాదకరంగా చేస్తానని దేవుడు మాటలు ఇచ్చాడు. ఆ విధంగా దేవుడు తన నిబంధనను బట్టి అబ్రహామును ఆశీర్వదిస్తూ వచ్చినట్లుగా ఆదికాండం 17వ అధ్యాయంలో మనం చూడవచ్చు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, తన నిబంధనను మనం అనుసరించి జీవించినప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని ఆశీర్వదించి అభివృద్ధి చెందించి ఆయన నామానికి మహిమకరంగా చేసే దేవుడుగా ఉంటున్నాడనే సత్యాన్ని అబ్రహాము జీవితంలో మనం చూడగలం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, నోవాహుతో కూడా దేవుడు ఈ యొక్క నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడు. జలప్రలయం తర్వాత దేవుడు ఆ యొక్క నిబంధనను ఇస్తూ వచ్చినాడు. మరలా భూమి మీదకి ఇటువంటి జలప్రలయం రాదు అన్నట్లుగా ఆకాశంలో నా ధనస్సును ఉంచి తిని అని దేవుడు చెప్తూ వచ్చినాడు. ఈ విధంగా దేవుడు తన ప్రజలైనటువంటి వారితో మరి నీతిని అనుసరించి ఈ యొక్క నిత్య నిబంధనను చేస్తూ వచ్చినట్లుగా మనం చూడగలుగుతుంటున్నాం. కనుక దేవుని యొక్క నిబంధనను మనము ఎప్పుడైతే మీరి మనము జరిగించే వారంగా ఉంటామో తద్వారా దానికి మూల్యము మనం చెల్లించవలసిన వారంగా ఉంటున్నాం. దానికి ముంగుర్తు ఇశ్రాయేలు ప్రజలు అనేక పర్యాయాలు దేవుని యొక్క నిబంధనను మీరి వారి పాపం చేసినప్పుడు దేవుడు తిరిగి వారిని గద్దించి ఆ యొక్క నిబంధనలోనికి మరలా తీసుకొచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. మనము కూడా మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో దైవజనులు అబ్రహాము, నోవాహు వలె ఆయన యొక్క నిబంధనను అనుసరించి మనం జీవించి విశ్వాస మార్గంలో ముందుకు సాగినప్పుడు అబ్రహామును నోవాహును జ్ఞాపకం చేసుకున్న దేవుడు నిన్నును జ్ఞాపకం చేసుకొని బహుతరములకు ఆశీర్వాద కారణముగాను అనేకులకు దీవెనకరంగాను దేవునికి మహిమకరంగాను ఉండడానికి మనకు సహాయం చేసి నడిపించే దేవుడుగా ఉంటాడు. అలాగున మనం జీవించి అనేకులకు ఆశీర్వాదంగా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఆననిత్యం మనకు సహాయం చేసి నడిపించును గాక.